ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం HTML లిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. సో HTML మనం అయితే లిస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అది ఎన్ని రకాల లిస్ట్ అంటే మనం 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. సో అన్ఆర్డర్ లిస్ట్ ని మనం క్రియేట్ చేయాలంటే దానికోసం మనం UL అనే ట్యాగ్ ని అయితే యూస్ చేస్తాం అనమాట. ఈ ట్యాగ్ ని యూస్ చేస్తే మనకి అన్ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత దాని మధ్యలో మనం ఆ లిస్ట్ లో మనం ఏమేమి ఇవ్వాలి అనేది తీసుకోవాలన్నమాట వాల్యూస్. సో దానికోసం మనం LI అనే ఒక ట్యాగ్ అయితే యూస్ చేస్తాం. సో LI అంటే లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ ట్యాగ్ లో కాఫీ, టీ, మిల్క్ అని 3 అయితే తీసుకున్నా అంటే మనకి కాఫీ, టీ, మిల్క్ అని 3 కూడా ఒక లిస్ట్ లాగైతే వస్తుంది అనమాట. ఇది అన్ఆర్డర్ లిస్ట్ లో ఉంది కాబట్టి. అన్ఆర్డర్ లిస్ట్ తీసుకుంటే మనకి లిస్ట్ ఎలాగ వస్తుంది అంటే బుల్లెట్స్ అయితే ఉంటాయి కదా, సో అట్లాగైతే వస్తాయి అనమాట. సో బుల్లెట్స్ అంటే రియల్ బుల్లెట్స్ అయితే కాదు. మీరు వర్డ్ డాక్యుమెంట్ ఇవి కానీ తీసుకుంటే మనకి బుల్లెట్స్ అంటే డాట్ కానీ లేదంటే ఒక సర్కిల్ షేప్ లో చిన్న డాట్స్ అయితే వస్తాయి కదా. సో అట్లాంటి చిన్న సర్కిల్ లో అలాగే స్క్వేర్ షేప్ లో అయితే వస్తాయి కదా. సో దాన్ని మనం బుల్లెట్ అంటాం అనమాట. సో అట్లాగైతే వస్తాయి అనమాట ఈ అన్ఆర్డర్ లిస్ట్ యూస్ చేసుకుంటే. లేదా ఆర్డర్ లిస్ట్ యూస్ చేసుకున్నాం మనకి నెంబరింగ్ సిస్టమ్ లో లేకుంటే ఆల్ఫాబెట్స్ లేదంటే రోమన్ నెంబర్స్ ఇట్లా అయితే వస్తుంది అనమాట. సో లిస్ట్ అంటే ఏం లేదు, మనం ఒక ఐటమ్ ని ఇలా రాస్తా ఉన్నాం అనుకోండి, ఒక లిస్ట్ అయితే పక్కన నెంబరింగ్ సిస్టమ్ అయితే వస్తుంది కదా, అది మనకి ఆర్డర్ లిస్ట్ అనమాట. ఇది రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ UL అనే ట్యాగ్ తీసుకుంటాం, ఇక్కడ OL అనే ట్యాగ్ తీసుకుంటాం, అంతే అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చి బుల్లెట్స్ అయితే వస్తాయి, ఇక్కడ వచ్చేసి నెంబరింగ్ సిస్టమ్ ఇవైతే వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ గా మనకి నెంబరింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. సో దాన్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి HTML డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. ఈ HTML డిస్క్రిప్షన్ లిస్ట్ కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చేసి ఇప్పుడు కాఫీ అని ఉందనుకోండి, కాఫీ కింద నేనేం చేశాను బ్లాక్ హాట్ డ్రింక్, అలాగే మిల్క్ కింద వైట్ కోల్డ్ డ్రింక్ అని రాశాను. అంటే ఇప్పుడు మనం ఒక వాల్యూ తీసుకుని ఆ వాల్యూ కింద దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు రాస్తాం కదా. ఇప్పుడు కాఫీ అని ఉంది కదా, కాఫీ అంటే ఏంటి బ్లాక్ హాట్ డ్రింక్ అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అట్లా మిల్క్ కి వైట్ కోల్డ్ డ్రింక్ అట్లా మనం ఒక వాల్యూని దాని కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అదనమాట ఇది వచ్చేసి. అండ్ అలాగే DL అంటే మనకి డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. అలాగే DT అంటే మనం అక్కడ నేమ్ ఏదైతే తీసుకుంటున్నామో సో దానికి DT ట్యాగ్ అని తీసుకుంటాం అనమాట. సో ఇదనమాట ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం అన్ఆర్డర్ లిస్ట్ అయితే తీసుకున్నాం. సో దానికోసం UL అనే ట్యాగ్ అయితే తీసుకోవాలి అన్ఆర్డర్ లిస్ట్ కోసం. సో UL ట్యాగ్ తీసుకున్న తర్వాత దాని లోపల మనం LI ట్యాగ్ అయితే తీసుకోవాలి. సో LI అంటే మనకి లిస్ట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి సేమ్ మనం కాఫీ అయితే తీసుకుంటాను, అదే వాల్యూ అక్కడ ఏదైతే ఇచ్చామో. సో కాఫీ తీసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అయితే తీసుకుంటాను LI ట్యాగ్ అండ్ అలాగే మిల్క్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ట్యాగ్ అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టీ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ 3 అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని అయితే సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి నేనైతే రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి కాఫీ, మిల్క్ అండ్ టీ అనే 3 అయితే వచ్చేసాయి. అండ్ అలాగే పక్కన మీరు చూడొచ్చు మనకి బుల్లెట్స్ అయితే వచ్చాయి అనమాట. సో నేను చెప్పింది ఇదే అనమాట, బుల్లెట్స్ అంటే మనకి ఇలా వస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకి అన్ఆర్డర్ లిస్ట్ లో అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను అన్ఆర్డర్ లిస్ట్ అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి దీన్ని సేమ్ నేను కాపీ చేస్తా. కాపీ చేసి కింద అయితే పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ వచ్చేసి UL బదులు OL అని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ U తీసేసి O పెట్టానుకోండి, ఇది వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్ కాస్త ఆర్డర్ లిస్ట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకొక లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ లిస్ట్ లో సేమ్ వాల్యూస్ కాఫీ, మిల్క్, టీ ఉన్నాయి, కానీ ఇక్కడ నెంబరింగ్ సిస్టమ్ అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్ లో మనకి బుల్లెట్స్ వచ్చాయి, ఇక్కడ వచ్చేసి నెంబరింగ్ సిస్టమ్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అయితే తీసుకుందాం. సో డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే DL అయితే తీసుకోవాలి. డిస్క్రిప్షన్ లిస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి DT అనే ట్యాగ్ అయితే తీసుకోండి. సో DT ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కాఫీ అనేది తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ DD ట్యాగ్ అయితే తీసుకోండి. DD ట్యాగ్ తీసుకొని ఇక్కడ వచ్చేసి నేను హాట్ కాఫీ అని ఇచ్చాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో DT ట్యాగ్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మిల్క్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొక DD ట్యాగ్, దీన్ని డిస్క్రైబ్ చేయడం కోసం మనం ఈ ట్యాగ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి కోల్డ్ మిల్క్ అని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి మళ్ళీ బ్రౌజర్ ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ లిస్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఇక్కడ మనకి ఎటువంటి బుల్లెట్స్ లేవు, నెంబరింగ్ సిస్టమ్ కూడా లేదు. ఇక్కడ వచ్చేసి కాఫీ అని ఉంది, అలాగే కాఫీ వచ్చేసి హాట్ బ్లాక్ కాఫీ దాని కింద అయితే వచ్చేసింది అనమాట. అండ్ అలాగే మిల్క్ కూడా కోల్డ్ మిల్క్ అని వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ బుల్లెట్స్ ఉన్నాయి కదా, అండ్ అలాగే ఇక్కడ నెంబరింగ్ సిస్టమ్ కదా, ఈ రెండింటిని కూడా మనం అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అన్ఆర్డర్ లిస్ట్ అయితే స్టైల్ అయితే చేంజ్ చేద్దాం. దానికోసం స్టైల్ ట్యాగ్ అయితే తీసుకోండి. స్టైల్ ఈక్వల్ టు లిస్ట్ స్టైల్ టైప్ అయితే తీసుకోండి. లిస్ట్ స్టైల్ టైప్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు వచ్చేసి డిస్క్ అనేది
ఇవ్వండి. సో డిస్క్ అనిస్తే ఇది ఒక టైప్ అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి డిస్క్ టైప్ లో అయితే వస్తుంది. సో డిస్క్ అన్న నార్మల్ ఇదే అనమాట. అలాగే మీరు సర్కిల్ తీసుకున్న అదే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను డిస్క్ బదులు వైర్ అయితే తీసుకుంటాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఇది స్క్వేర్ షేప్ లో వచ్చేసింది కదా, మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మీరు సర్కిల్ తీసుకున్నా మనకి నార్మల్ సర్కిల్ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం వాల్యూస్ చేంజ్ చేస్తే మనకి ఒక స్టైల్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్డర్ లిస్ట్ కి అయితే చేంజ్ చేద్దాం. దీనికోసం ఇక్కడ మనం టైప్ అయితే తీసుకోవాలన్నమాట. దీనికి మనం ఎటువంటి స్టైల్ ట్యాగ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. డబుల్ కోట్స్ లో నేను వచ్చేసి ఇప్పుడు ఏ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఏ అని ఇచ్చి ఇప్పుడు నేను సేవ్ చేస్తే ఇప్పుడు ఒకసారి వెబ్ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ నెంబరింగ్ సిస్టమ్ ఉంది కదా, సో అది పోయి మనకి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి వచ్చేసింది అనమాట. లేదు మీకు ఏ నచ్చట్లేదు అనుకున్నారు అనుకోండి, స్మాల్ ఏ ఇచ్చారనుకోండి, స్మాల్ ఏ ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి స్మాల్ ఏబిసి వచ్చేస్తుంది. అలా కాదనుకుంటే ఇప్పుడు నేను క్యాపిటల్ ఐ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ సేవ్ చేస్తా. క్యాపిటల్ ఐ ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి రోమన్ నెంబర్ వస్తుంది అనమాట. అంటే క్యాపిటల్ రోమన్ నెంబర్స్ అయితే వస్తాయి. లేదు మీకు స్మాల్ ఐ ఇచ్చారనుకోండి, మనకి స్మాల్ రోమన్ నెంబర్స్ అయితే వస్తాయి అనమాట. రిఫ్రెష్ చేస్తున్నా స్మాల్ రోమన్ నెంబర్స్ అయితే వచ్చేసాయి కదా. సో ఇట్లా మనం అయితే లిస్ట్ క్రియేట్ చేస్తున్నాము. లిస్ట్ క్రియేట్ చేసి వాటి యొక్క స్టైల్ అనేది మనం చేంజ్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.